అందరూ జాగ్రత్తగా వినండి. కింద నుంచి పైకెళ్ళి అలాగే మళ్ళీ కిందకి 20 నిమిషాల్లో రావాలి. ఎవరు ముందొస్తే దాన్ని బట్టి మార్క్స్ ఇస్తారు. ఆ రోపుని భూమి పట్టుకునేలా చూడు. అందరూ రెడీనా? మన ఇద్దరిలో ఎవరు పైకి వెళ్తారో చూద్దాం. మే మా భూమి పైకి వెళ్తాదే. అవునే, అదే పైకి వెళ్తుంది. రెడీ 1 2 3 గో. ఏయ్, ఈ తాడు నాది, నువ్వు అటెళ్ళు. భూమి
భూమి ఏం అవ్వలేదు, రిలాక్స్. నాండి, జాగ్రత్త. ఏమైంది నాండి? లే. ఏం జరిగిందో చెప్పండి స్వామి. ప్రాణాలు పోవాల్సిన మాట. త్రుటిలో మృత్యుగండాన్ని నీ పెద్ద మనవరాలు తప్పించుకుంది తల్లి. తప్పించుకుందా? ఛ! అగ్నిగుండంలో మంట పెద్దదవ్వగాని అత్తయ్య మనవరాలి ప్రాణం ఆరిపోయిందనుకున్నాను. ఇప్పుడు నా మనవరాలు క్షేమంగానే ఉంది కదా స్వామి? విషం నుండి ఒకసారి, విషపూరితమైన మనుషుల నుండి మరోసారి మృత్యుభయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది. దినదిన గండంగా ఉంది స్వామి. ముక్తాదేవి గారి మనవరాలు ఏ ఊరిలో ఉన్నా, ఏ అడవిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మీరే కాపాడాలి స్వామి. మిమ్మల్ని నమ్ముకునే మా అమ్మ ఈ యాగాన్ని తలపెట్టింది స్వామి. రోజుకు 2-3 లక్షలు ఆహుతవుతున్నాయి. అయినా సరే ఖర్చుకి వెనకాడట్లేదని చెప్తున్నానత్తయ్య. మన ఆవేదన అర్థం అవుతుందని. నమ్ముకోవాల్సింది నన్ను కాదమ్మా, పరమేశ్వరుణ్ణి. భగవంతుడికి మీ భగవత్ సంకల్పానికి మధ్య నేను అనుసంధానకర్తను మాత్రమే. నా పెద్ద మనవరాలు అర్ధాయుష్కురాలు కాకుండా సంపూర్ణాయుష్కురాలై నిండు 100 ఏళ్లు బతకాలని మా కోరిక స్వామి. ఈ మహాయాగాన్ని జరిపిస్తున్నది ఆమెను కాపాడటానికే కదమ్మా. మీరేం విచారించకండి. తనకు రక్షగా భగవంతుడు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈవిడిగారి మనవరాలు గండం నుంచి తప్పించుకున్నట్టే ఆ భూమి కూడా తప్పించుకుంది. కానీ ఖచ్చితంగా క్యాంప్ అయ్యేలోపు నందిక దాన్ని చంపేస్తుంది. నన్ను జరపమంటారా అమ్మగారు? సచ్చినోడా, ఏమనుకుంటున్నావురా ఈ బొట్టంటే? 44 ఏళ్ల క్రిందట కాళ్ళకి పసుపు పారాణి రాసుకొని రాజావారి చేత్తో పసుపు తాడు కట్టించుకోవలసిన ఈ శేషమ్మ పెళ్లి పెటాకులవ్వడంతో కుంకుమ లేని ఈ నుదుటికి పసుపైనా ఉండని అని రాసుకోవడం మొదలుపెట్టిందిరా. చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని పాట పాడుకుంటూ కలలు కంటూ ఉన్న నా జీవితంలో వెన్నెల లేదని సగం చంద్రుణ్ణి ఇక్కడ తగిలించుకొని ఆ ఇంట్లోనే ఇన్నాళ్ళు పడున్నాన్రా. మా అన్న కూతురు అవంతికని మహారాణిలాగా
దాని కూతురు నందికని యువరాణిలా చూడాలంటే ఆ ముక్తాదేవి పెద్ద మనవరాల్ని ఆ కుటుంబాన్ని అంతం చెయ్యాలని వస్తే నాకు ఈ ఊళ్ళో అవమానం జరిగిందిరా. ఇలాగే వెళితే నా బొట్టును బట్టి గుర్తుపట్టేసి ఏం చేస్తారో తెలీదు ఈ పల్లెటూరు బైతులు. అందుకే నేను ఈ బొట్టు చెరుపుకుంటున్నాను. ఇదిగో నువ్వు ఈ బొట్టు పెట్టుకో. పోతే పోన్లేండి అమ్మగారు, వంకర బొట్టేగా. నోరు మూసుకొని ముందు వేషం మార్చు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టడం ఎందుకు అమ్మగారు? ఆ గౌరీ కనపడిందిరా. దాన్ని పట్టుకోవాలని పరిగెడితేనే కదా ఆ శివయ్య గాడికి బుర్ర పగిలింది. నాకు చూయించిన వాళ్ళందరినీ ఎత్తుకొచ్చేవాడి కదా అమ్మగారు. కాఫీ తాగుదురు గాని రండి అంటే కిమ్మనకుండా రావడానికి వాళ్ళేమి పట్నం వాసులు కాదురా, పల్లెటూరి వాళ్ళు. పేడ వాసన కొడుతుందని చిన్న చూపు చూస్తాం గాని వాళ్ళకి మనకంటే ఎక్కువే ముందు చూపు ఉంటుందిరా. అందుకే జాగ్రత్తగా ఊళ్ళో అడుగు పెట్టాలి. ఈసారి దాని కూతుర్ని ఆ ముసలాన్ని చంపే వెళ్ళాలి. అచ్చో, ఏటే ఇంకులు పెంకులు నందిక కాళ్ళట్టుకున్నారు. సిల్లర కోసమా? చిల్లర మాటలు మాట్లాడవంటే పళ్ళు రాలుతాయి. రాల్సండే, అడవిలో చెట్ల పళ్ళు తీయంగా ఉంటాయిలే. వస్తే దిమాక్ లేనిదానా, చెట్టు పళ్ళు కాదే నీ నోటు పళ్ళు. ఏయ్ కొండమ్మ, అనవసరంగా తన్నులు తినకు, వెళ్ళిక్కడి నుంచి. అబ్బా, అన్నం తినే టైంలో నాను తన్నులు ఎందుకు తింటాను? ఇదిగో ఈ నూనె తీసుకొని కాలికి రాసుకోమని మా భూమి ఇచ్చినది. నొప్పంతా తగ్గిపోతాదిలే. అది అడవిలో కూడా నువ్వు నమ్ముకుంటోందా? ఎక్కడుంది అది? మే, నీకు కళ్ళు చక్కగా కానొత్తలేవనుకుంటా. మధ్యాహ్నము ఇరాట్ మాస్టర్ మీద పడి దొరికినది కదా. ఒళ్ళు నొప్పులని సన్నీళ్లతో చల్లగా స్నానం చేసి బాగా చలిగా ఉందంటే ఇరాట్ బాబు భూమి కోసం చలిమంటేసినాడు. ఓసారి మొహం ఏది అట తిప్పి చూడే, నీ కడుపులో మంట కూడా కానొత్తది. ఏయ్ ముద్దు ముఖం దన, మంట పుట్టే నూనె కాళ్ళ మీద వేస్తావేంటి? మే, అయ్యో మంట వచ్చినదంటే నీకు నరం బాగా పనిచేస్తున్నదని. మే ఇంకులు పెంకులు. ఏ
ఆ నూనె తీసుకొని నందిక కాలికి బాగా రుద్దండి. నిన్ను అబ్బా అయ్యో అదేంటేనండి నువ్వు అమ్మ నర్చినా విరాట్ తిరిగి కూడా చూడలేదు. విరాట్ అని అరిచుండాల్సింది, అప్పుడు వినపడేదేమో. నేను అరిస్తే రాడే, అనన్య అరిస్తే రాడా? వాట్? చెప్పింది చేయండి. హలో, మా ఫోటోలు తీస్తున్నావేంటి? మార్నింగ్ నువ్వు కూడా అందరి ఫోటోలు తీసావు కదా. క్యాంప్లో ఫోటోలు తీయమని విరాట్ సారే మాకు చెప్పాడు. కానీ ఇప్పుడు తీస్తే పర్సనల్ ఇష్యూ అవుతుంది. అవునా? అయినా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయకూడదని తెలీదా? ఓ, పర్సనల్ అంటున్నారంటే మ్యాటర్ ముదిరిపోయిందనుకుంటా. అంటే ప్రేమ గీమా ఏదైనా ఉంటే డ్రాప్ అయిపో అన్నయ్య. లేదంటే మీ అమ్మ డబ్బు లేని సుబ్బుని చంపేస్తుంది. షటప్. తప్పుడు కూతలు కోస్తే చెప్పు తగ్గుతుంది. అన్నయ్య! హనీ, ఏమైంది హనీ? నందిక అనన్యని చంప మీద కొట్టింది సార్. ఇంకో చెంపదెబ్బ నువ్వు కొట్టాలి విరాట్. నీ చెల్లెలు వీడితో కులుకుతుంది. మీరు కళ్ళు మూసుకుంటే వ్యవహారం ఇంకా ముదిరిపోతుంది. అవునులే, అన్నని చెల్లెలు ఫాలో అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏయ్ మెంటల్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నిజమే కదా సార్. తమరు భూమికి చలేస్తే చలి మంటలు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి నవరసాలు అయ్యాక ఏదో రసం సరసం అనే కొత్త పాఠం చెప్పడం ఇక్కడున్న వాళ్ళందరూ చూశారు. నందిక, పిచ్చి మాటలు మాట్లాడుకో. మర్యాద పోగొట్టుకుంటే బాగుండదు. నేను అదే చెప్తున్నానే. మర్యాద పోతే పోని, ఇంకేదైనా పోగొట్టుకుంటారేమో జాగ్రత్త అని చెప్తున్నాను. ఛే, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక మగాడు అసహించుకునేలా మాట్లాడుతున్నావంటే ఇక నీకు ఈ జన్మకు బుద్ధి రాదని అర్థమైంది. భూమి, హనీ, సుబ్బు, ఇలాంటి వాళ్ళతో వాదించడం మూర్ఖత్వం. టేక్ ఇట్ ఈజీ, రండి వెళ్దాం. నాండి, నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యావేమో అనిపిస్తుంది. ఈ ఫైర్ క్యాంప్ సీన్ వెనుక పెద్ద స్కెచ్ ఉంది చరణ్. గొడవ చేయగానే భూమి విరాట్ డిస్టర్బ్ అయ్యారు. అనన్య అవమానంగా ఫీల్ అయింది. సుబ్బు డైలమాలో పడ్డాడు. ఓవరాల్గా దీని ఇంపాక్ట్ కొందరి జీవితాలనే బలి తీసుకోబోతోంది. ప్లాన్ ఏంటి? చంపడం కాదు, నలిపేయడం. జీవితాలు బలి కాబోతున్నాయి. నన్ను అసహించుకున్న విరాటే నా దగ్గరకొచ్చి నువ్వు చెప్పింది కరెక్ట్ అనే రోజు వస్తుంది. కాకపోతే ఆ రోజులు బాగుండవు. నీ మాటలు అర్థం కాలేదు, కానీ త్వరలో ఏదో దారుణం జరగబోతోందని మాత్రం అర్థమవుతోంది.
మంట ఎగిసి పడుతుందంటే పెద్ద మనవరాలి ప్రాణం గాల్లో కలిసిపోబోతోందని అర్థం. అడవిలో ఉన్న భూమికి మళ్ళీ ఏం ఆపద ఎదురవుతుందో ఏంటో. నా పెద్ద మనవరాలకి ఏం కాకుండా చూడు స్వామి.